ఈరోజు మన మధురబస్తి 26వ డివిజన్లో మన సాంబశివరావు గారు సాబీర్ పాషా ఆశీస్సులతోటి ఇవాళ సిపిఐ పార్టీ బలబీతమైంది. ఇది ఒక సిపిఐ కోట. ఇది ఈ 26వ డివిజన్ ఎందుకంటే అంతా సిపిఐ మహిమ అయిపోవాలి. దీనికి గతంలో వార్డ్ నెంబర్గా పోటీ చేసిన మన పిడుగు శ్రీని గారు ఎంతో అభివృద్ధి చేసిండు. తర్వాత అనుకోని పరిస్థితిలో ఇది బీసీ నుండి ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల నేను నిలబడడం, ఆ టికెట్కు మనకిస్తానని చెప్పడము, నేను నిలబడము, సిపిఐ పార్టీన నామినేషన్ వేయడం జరిగినది సిపిఐ పార్టీ తరఫున. కాబట్టి నన్ను అధిక మెజార్టీతోటి గెలిపించి సిపిఐ పార్టీ మనము హార్ట్ గిఫ్ట్గా మనము సాబీర్ పాషా గారికి, సాంబశివరావు గారికి, సాబీర్ పాషా గారికి మనం ఇవ్వాలి. ఇక్కడ నాకు సపోర్టింగ్గా ఎంతో లీడర్లు ఎప్పటినుండో చేసిన మన అన్సూర్య అక్క గారు, అలాగే రాములు బావ గారు, మేరీ నర్సయ్య బావ గారు, అలాగే మన బాబా గారు, మన ఇంకా పోతే మన గుడ్డకల సీను, భాను వెంకట్ గారు, ఇంకా సిపిఐ నాయకులు మన రాయల్ పాన్ షాప్ రజ్జి గారు, సలీం గారు, ఇట్లనే ఇంకా చాలా పోతే ఇంకా భాస్కర్ గారు, విజయ్ గారు, బస్సి పెద్దలు, తర్వాత గడ్సాని వినేష్ గారు, మళ్ళా పోతే ఇంకా ఇట్లనే చాలా మంది సిపిఐ నాయకులందరూ కూడా, సోమయ్య గారు కానివ్వండి, ఇంకా చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ గోపాల్ రెడ్డి గారు, ఇట్లాంటి మొత్తం అందరూ కూడా నాకు ఎంతో సహకారం ఇచ్చి, ఇంకా చాలా మంది నా ఫ్రెండ్స్, ఇంకా ఎంతో మంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా సొంత ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా, ఈ ఏరియాలో పెద్ద మనుషులు అందరూ కూడా, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం నేను అందరూ కూడా ఈరోజు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తానని నాకు చెప్తే ఎంతో సంతోషంగా, ఎంతో నాకు ఆనందంగా ఉన్నది. ఎందుకంటే కృష్ణన్న ఏ పార్టీలో ఉన్నా, ఎందులో ఉన్నా నేను గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పడము చాలా హ్యాపీగా ఉంది. నేను విజయాన్ని సాధించినంత గొప్పగా అనిపించింది. కాబట్టి ఏదైనా పోటీలో ఉన్నాం కాబట్టి పోటీలో ప్రతి ఓటర్ దగ్గరికి పోయి నేను సిపిఐ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, నేను ఏమేం పని చేస్తా, ఓటర్లు ఎలా చేస్తే నేను చేసే నా నమ్మకం, నేను ఆ గతంలో చేసిన నా పనులను చూసి నేను ఎంత అభివృద్ధి చేస్తానో నా మీద వాళ్ళకు తెలిసి ఉంటేనే నాకు ఓటేయమని అడుగుతా, లేకుంటే నాకు వేయొద్దు, నేను పని చేస్తాను నమ్మకం ఉంటేనే నాకు ఓటేయమని అడుగుతా. ఎందుకంటే నేను పని చేసే వర్కర్ని. ఎవరికైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావసరం లేదు. నాకు ఒక్క ఫోన్ కాల్ కొడితే మీ ఇంటి ముంగడికి ఏ సర్టిఫికెట్లు కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, ఇట్లాంటి మొత్తం బస్తీ విజయం కానీ, ఇండ్లు పెద్ద ఇప్పుడు ఒక చిన్న కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో కోడలు, పిల్లలు మనవరాలే పెద్దోళ్ళై పెళ్లిలై ఎంతో మంది అయ్యి ఆ ఇల్లు సరిపోక కిరాయి ఇళ్లలో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఇందిరా మిల్లులు, తర్వాత పోతే హౌసింగ్ బోర్డులు కానీ, ఇక్కడ జాగాలు కానీ, ఖాళీ జాగాలు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ వాళ్ళకు ఇల్లులు వచ్చేటట్టు, పెన్షన్ లేని వాళ్ళకు ఎండాకాలం వస్తుంది, నీళ్ళ ప్రాబ్లం లేకుండా, ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకి ఆర్థిక సాయంగా నేను చేస్తా. పెళ్లిళ్ళు, బీదవారి పెళ్లిళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తా. ఎటువంటి ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్లకు ఏదైనా ప్రాబ్లం ఉన్న ఆర్థిక సాయం చేస్తా. నా మీద అందరికీ నమ్మకం ఉంది, నేను చేస్తానని చెప్తున్నా. కాబట్టి నాందు దయ ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పిన మన కూనంనేని సాంబశివరావు గారికి, సాబీర్ పాషా గారికి, పార్టీ పెద్దలందరికీ, మన 26వ డివిజన్ సిపిఐ పార్టీ అందరికీ, అలా బస్తీ ప్రజలందరికీ, యూత్కు, అలాగే పెద్దలకు, పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కు అందరికి కూడా చేతులెత్తి మొక్కుతున్నా. వారికి ఏ కాలేజీ ఫీజులు తక్కువ చేయించడానికి కానీ, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు నేను చాలా చూశాను. అవన్నీ కూడా నేను టోటల్గా చేస్తా. మీకు ఎటువంటి పైసలు ఎక్కువ కాకుండా మీకు ఫ్రీ సీట్ల గురుకులాల కానీ, అలాగే హాస్టల్ సీట్లు కానీ అవన్నీ కూడా నేను చేసి పెట్టే బాధ్యత నాది. కేటీపీఎస్ కానివ్వండి, మన సింగరేణి కాలేజెస్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, అలాగే పేపర్ బోర్డులో కానివ్వండి, ఇట్లాంటి అన్ని కంపెనీలలో కూడా నిరుద్యోగ సమస్య లేకుండా వాళ్ళని అక్కడక్కడ పనులు చేసి వాళ్ళని పెట్టించి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా. ఎందుకంటే వాళ్ళు పిల్లలందరూ కూడా చెడిపోవడము, ఈ యొక్క మత్తుకు బానిస కావడం జరుగుతుందని చాలా మంది చెప్తాండ్రు. అవన్నీ జరగకుండా వీళ్ళందరికీ కూడా నేను చేస్తా. అలాగే మన టీవీ వెంకన్న గారికి కూడా, ఎందుకంటే ఎంతో కష్టపడి సిపిఐ పార్టీ చేస్తాను. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నాకు పేర్లు గుర్తొచ్చలే, వాళ్ళని క్షమించాలి. వారందరినీ కూడా ఇంటికి పోయి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి అన్నీ కూడా చర్చించి వాళ్ళతోటి నేను మంచిగుండి వాళ్ళకు ఒక అన్నలాగానో, తమ్ముళ్ళలాగానో, నాన్నలాగానో, అన్నిట్లాగా మెసిలి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా చేసి
నేను వాళ్ళకు పని చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. జై సిపిఐ.